శ్రీరామ్, టెంట్ హౌస్ కి ఫోన్ చేసి ఒక 20 కుర్చీలు, కార్పెట్, రాజావారి కుర్చీ. ఇవన్నీ ఎందుకు పెద్దమ్మా? అదేంటి శ్రీరామ్, ఇవాళ రేఖకి పూజ చేయిస్తుంది పెద్దమ్మ. ఈవిడ పిచ్చేంటోగా నమ్మడు. నాకైతే ఈ కొంపను వదిలి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. హలో, కామాక్షి, ఇవాళ సాయంత్రమేనే, తప్పకుండా రావాలి. సాయిబాబా పూజ కాదే, మా కోడలమ్మగారు లేరు, ఆవిడ పూజ. విన్నావు కదా, అది సంగతి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ అత్తతో నిజం చెప్పే. వద్దత్తయ్యా, దీనికి ఇలాగే కావాలి. మీరన్నట్టు గుడి కట్టించి భక్తుల్ని పంపి మెత్తగా తన్నించండి. ఏమైందే? రేఖగిచ్చిందత్తయ్యా. అమ్మవారికిచ్చితే ఆనందపడాలి గాని అరవడమేంటే? నీకింత జరుగుతున్న సిగ్గురాదంటే? అమ్మా, ఈ పూజలు, ఈ న్యూసెన్స్ల ఆఫీసులు తెలిసి అందరూ నవ్వుతున్నారు. నవ్వనిరా, తర్వాత అమ్మవారి మహిమ తెలిసి వాళ్లే నోళ్ళెలబెడతారు. అవునన్నయ్య, వీలైతే ఒకసారి మేడంని ఆఫీస్కి తీసుకెళ్ళి. నోరు మూయరా బాబు. అక్క, నేను కూడా కొంతమందిని పూజకు పిలవచ్చా? దానికే భాగ్యం జగదీశ్వరి, అలాగే పిలు. అవసరం లేదత్తయ్యా, నా మనసెందుకో వద్దు అని వాదిస్తుంది. భక్తజనాన్ని వద్దని వారించడం దేవతలకి అంత మంచిది కాదమ్మా. అవునమ్మా. అరే, దేవతే వద్దంటుంటే మధ్యలో మీరేంటోదిలా? దేవతలు వద్దనకూడదు, వద్దనేవాళ్ళు దేవతే కారు. మీరు పిలవండి అత్తయ్యా. అలాగే పిలుస్తుందిలే. శ్రీరామ్, ఆ? నువ్వు కాస్త ఆ పనులన్నీ చూడరా. అలాగే పెద్దమ్మా, నువ్వు అవన్నీ నాకు వదిలేసి భక్తుల్ని పిలువు చాలు. అయిపోయావే, అయిపోయావు. రాజేశ్వరి, నన్ను పట్టుకో, పట్టుకో రుక్మిణి, నన్ను పట్టుకో. ఏంటే, ఏదోలా మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను కానీ టైం దగ్గర పడే కొద్దీ టెన్షన్ గా ఉందమ్మా. టెన్షన్ ఎందుకు అమ్మడు? అదేంటే, వాళ్ళంతా నన్ను తంతే అదేదో కొత్త విషయం అన్నట్టు టెన్షన్ పడతావేంటే? నీకు అలవాటే కదా. అమ్మా, ఏంటి నాన్నా? నీకు పూజ చేయడం ఏంటి? ఈ పూజలు ఇవన్నీ వద్దు. నాకు తెలుసుగా నాన్నగారండి, మీరు నా చిన్నప్పటి నుంచి అంతే, మీకు పూజలంటే ఇష్టం ఉండదు. పెద్దమ్మా, చైర్స్ అవి ఏం చేసేనా? అప్పుడే వద్దురా, ఒక 5 నిమిషాలు ఆగు. బాబాయ్, చిన్నమమ్మ దేవత కాదు, అమ్మవారు కాదు, శక్తి స్వరూపిణి. అవును కదా నాన్న? అదేం కాదమ్మా, మీ చిన్నమమ్మీయే. అవును నాన్నా. ఏంటమ్మా ఆ మాటలు? నీకున్న శక్తి నీకు తెలియట్లేదు. అవును, నీకున్న శక్తి కూడా నీకు తెలియడం లేదు. అక్క, నేను పిలిచిన వాళ్ళు వచ్చేసారు. రండిలేనా? రండమ్మా. మా అబ్బాయి కాలిరిగిందండి, ఓసారి మీ కోడలు. అప్చారం. కోడలు కాదమ్మా, ఈ ఇంటి ఇలవేల్పు. అదే అక్క, ఒకసారి వాళ్ళ అబ్బాయిని తీసుకొద్దామని. అలాగే తీసుకొద్దురు గాని పూజ అయ్యాక తీసుకురండి. వెళ్ళి కూర్చోండమ్మా. రండి. సరేనమ్మా. మేడం,
వచ్చేవారా ఏంటి ఇంత ఆలస్యం? ఫోటో పెట్టిన తర్వాత కుర్చీలు వేయిద్దామని ఆగాను. శ్రీరామ్, కార్తికేయ ఎక్కడ్రా? ఇక్కడే ఉన్నానమ్మా. ఏంటో చెప్పు. ఆ ఫోటో తీసుకోరా. ఇదిగోండి సార్. ఈ ఫోటో పేపర్ తీసేసి గోడకు పెట్టు. నేను పెట్టను. ఏ శివుడు పార్వతిని గంగని ఎంత బాగా చూసుకోవట్లేదు? ఏ నీకే వచ్చింది? తీసుకెళ్ళి పెట్టు. ఫోటో ఎవరిది నానమ్మా? ఉండనమ్మా, మీకే తెలుస్తుంది. అమ్ముడు ఇప్పుడు ఎలాగే? అది అక్షరపడవు కదా. ఇది చాలే నాకు. చూస్తూ ఉండు చక్రం ఎలా తిప్పుతానో. కార్తికేయ, తీమన్నానా? తీనన్నా, మనం చూడొద్దు. గ్యాస్ సిలిండర్ నీ పేరు మీద ఉంది కదా, బ్యాంక్ వాళ్ళకి నీ ఫోటో కావాలంట, వచ్చారు. తింగరి అయిపోయావే. ఏమే, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అయ్యో అది కదత్తయ్యా. ఆపు. అత్తయ్య వద్దు, ఇక ఈ పూజలు పునస్కారాలు రద్దు. నా మనసు నొచ్చుకుంది, నా గుండె బరువెక్కింది. అమ్మా అలా అనకమ్మా, ఇది అసూయత చేసిందమ్మా. అది కాదత్తయ్యా, అసలు ఉదయం స్లీప్. ఇంకా మాట్లాడుతుంది. నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు ఈ తింగర్దాంతో పాటు వీళ్ళందరినీ ఇరికించాలి. ఎలా? చెప్పమ్మా. పూజ వద్దనడం లేదు, వాయిదా వేద్దాము అంటున్నాను. ఎందుకమ్మా? జరిగిన దానికి ప్రాయశ్చిత్తం కావాలి, అంతే. అంటే ఏం చేయాలమ్మడు? నా ఫోటోకి బదులు ఎవరి ఫోటో అయితే పెట్టారో వాళ్ళు నిప్పుల మీద 4 సార్లు నడవాలి. నిప్పుతో ఆ పాపాన్ని కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది నా ఆన, ఇది నా ఆన, ఇది నా ఆన, ఇది నా ఆన, ఇది నా ఆన. అలాగే అలాగే చేయిస్తానమ్మా. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? అదేదో చెప్పిందని చెప్పి నిప్పుల మీద నడవడం ఏంటి? ఇది మా అమ్మ నానా. విన్నావుగా, చేయాల్సిందే. ఫోటో ఎవరు పెట్టమన్నారు? చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అది కాదత్తయ్యా, అసలు ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ. ముందు నిప్పుల ఏర్పాటు చూడండి. పెద్దమ్మా, ఇది అన్యాయం. కాదు, 100% న్యాయం. ఈవిడేంటి న్యాయం అంటుంది? ఏం మెలక పెట్టబోతుందో. నాకే అర్థం కావట్లేదే అమ్ముడు. శ్రీరామ్, కార్తికేయ, ముందు ఆ పని చూడండి. జగదీశ్వర్ కూడా చెప్పింది కదా, వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి, పదండి నాన్న. అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నట్టు? ఆ ప్లాన్ ఏంటో ఎలా తెలుసుకోవడం? ఈ జగదీశ్వరి ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. ఏంటమ్మా, నువ్వు చెప్పింది నిజమేనా? అవును మావయ్య, అత్తయ్య కూడా నేను నిప్పుల మీద నడవటం న్యాయమని చెప్పింది మావయ్య. అమ్మ చెప్పింది కరెక్టే కదా అక్షర? అంటే ఏదో ఉండే ఉంటుంది. ఏం చెప్పుంటుంది కార్తికేయ? జగదీశ్వరి ప్లాన్ చేసినా తను చెప్పింది బెడిసి కొడితే?
పాపం అక్షర పరిస్థితి ఏంట్రా? నానా అమ్మ ఏదైనా ప్లాన్ చేస్తే ఎప్పుడైనా ఫెయిల్ అయిందో చెప్పు. ఆ, వదినా నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. అయినా ఎందుకు మీ అమ్మ ఎక్కడరా? బయట బొగ్గుల్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది. అంటే అవి నిజంగా బొగ్గులేనా? బొగ్గులే, లేకపోతే ఐస్ మొక్కలు అనుకున్నావా? కిరోసిన్, కొంచెం కిరోసిన్ పోసి అంటిస్తే చాలు బగ్గుమని అంటుకుంటుంది. తర్వాత ఏంటి దీనికే, తర్వాత కణకణమంటూ నిప్పులు రాచుకుంటాయి. అప్పుడు ఉంటుంది మజా. అబ్బాబాబాబాబాబాబా. అబ్బా ఆపు శ్రీరామ్. అమ్ముడు ఆ, ఆ. ఆ. ఏయ్ రేఖ, ఏయ్ అమ్మవారిని పట్టుకుని ఏంటా మాటలు? అయ్యో సారీ అండి. రేఖమ్మ గారు, అక్షరక్క ప్రాయశ్చిత్త వేడుక కదా, మరి మొహానికి పసుపు రాయలేదేంటి? అదేనే నేను చెప్తే జగదీశ్వరే వద్దంది. చూసావా, లోపలేమో వస్తా బయటేమో ఇది. నువ్వు బయటపడలేదు కానీ నీ మనసులో కంగారుగా ఉంది కదా? లేదు. అవునులే, నీకు ఉందో లేదో నీ బిత్తర చూపులు చెప్తున్నాయి. ఉమ్. ఉమ్, ఉమ్. లెక్క ఉమ్, 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 ఉమ్. ఇదిగో అమ్మా, దీని పట్టుకో. కాళ్ళు కాలినా తోలినా ఈ కర్రను మాత్రం కింద పెట్టకూడదు. ఏమవుద్ది? ఏమవుద్దా? అపచారం జరుగుతుంది. అపచారం కాదే. ఎవరమ్మా మీరు? ఆ, వామ్మోయ్! భయపడకండమ్మా, ఇలాంటి బిడ్డను కన్న తల్లి మీరు. మీరెంత పుణ్యం చేసుకున్నారమ్మా. ఇలాంటి దేవతామూర్తిని కోడలుగా చేసుకున్న అత్తగారు ఆవిడే. ఎందుకమ్మా దండలు పెడుతున్నారు? ఏయ్, ఇంతమంది భక్తి శ్రద్ధలతో వస్తే వాళ్ళతో అమర్యాదగా మాట్లాడతావేంటే? మన ఇంటి ఎలవేల్పుని వాళ్ళంత భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటే మాకుందమ్మా భక్తి, ఆ భక్తి మీకుందా అని సూటిగా అడుగుతున్నాము. మేమేం చేశాం? అవును, మేమేం చేసామమ్మా? ఏం చేశారా? ఈ పాపాత్మురాల్ని నిప్పుల మీద నడిపించి నిప్పులకే కళంకం తెస్తారా? రేపటి నుంచి మేము ఇళ్లలో పొయ్యి వెలిగించుకోవాలా వద్దా? దీనికి దానికి సంబంధం ఏముంది? నిప్పును మైలుపరుస్తూ సంబంధం ఏంటి అని అడుగుతున్నావా? సంబంధం అసలు నువ్వు ఈ అమ్మను కన్నా అమ్మవేనా? ఇప్పుడేం చేయమంటారమ్మా? ఏం చేయడమేంటి? అమ్మవారిని ముందు నిప్పులు తొక్కించి అగ్నిని పునీతం చేసి అప్పుడు ఇంకెవరినైనా నడిపించండి. అవును, అదే మంచి పద్ధతి. పద్ధతి కాదమ్మా, సాంప్రదాయం ఆచారమును. ముందు నడిపించండి. ఈ పాపాత్మురాల దగ్గర నుంచి ఆ కర్రను తీసుకుని ఆ దేవతకిచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేయండి. చూసావా ఎలా తిరగాల్సి పెట్టిందా? ఏంటి ఇప్పుడు ఏం చేయడం? నేను అలా బజార్కి వెళ్ళొస్తాను. ఎందుకు? నువ్వు ఇందులో నడిచిన తర్వాత నీకు క్రీమ్ రాయాలి కదా, అందుకు. అమ్మ రేఖ, రామ్మా, నీ పాదధూళితో నిప్పుల్ని కడిగాయమ్మా. రామ్మా. ఇప్పుడు నువ్వు రాలేదే అనుకో, నేను కాదు, నేను తెచ్చిన ఈ జనం కాళ్ళు చేతులు విరక్కొట్టి ఈ అగ్నిగుండంలో పడేస్తారు. నాడు
రామ్మా. రామ్మా నువ్వు నడిచి కాళ్ళకి నిప్పండకుండా చేసి నీ మహిమ చూపించు తల్లి. వీళ్ళ కళ్ళు తెరిపించు తల్లి. చెప్పులు లేకుండా నడిస్తేనే నీ పాదాలకి దుమ్మంటదు. అవునా? అమ్మ అలా నడిస్తే దుమ్ము అంటదా? అవునమ్మా. రేఖమ్మ గారంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నిప్పుల్లో నడిస్తే దుమ్ము కాదు కదా, బూడిది కూడా అంటదు. అవును కదా అత్తయ్య? అవునమ్మా. అమ్మా రేఖమ్మా, రామ్మా, నడువమ్మా. నీ దివ్యశక్తిని చూపించి మమ్మల్ని అందరినీ తరింపు చేయమ్మా. రామా అమ్మా మంటే భరించలేకపోతున్నానే. ఇదేమంట ఆ అక్షర కొత్త బాగుంది కదా అమ్మడు. ఏంటి సెట్ అయ్యరా? నరుకుతా ఏమనుకున్నావో. తల్లిని కోల్తు తనేస్తావా? చిన్నప్పుడు తంతే తెగ నవ్వేవాళ్ళు కదా, ఇప్పుడు తంతే తప్పేంటంట? అప్పుడు ఇప్పుడు నీ కూతుర్నే కదా. అదే కదే నా బాధ. నువ్వు నా కూతురే పుట్టడం. నేను నీ కూతురుగా పుట్టడం కాదే, నువ్వు ఎన్నో జన్మలు నోచిన నోములకి ప్రతిఫలం నేను. గాడిద గుడ్డే కాదు కాదనే రాస్తాను. అయ్యో అమ్మా. ఏంటి కాళ్ళు మండుతున్నాయా?